కథలోని పాత్రలు సంఘటనలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఇవన్నీ కేవలం కల్పితం మాత్రమే. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఉన్న ఆ మర్రి చెట్టును ప్రజలు ఒక దైవంగా చూసేవారు. గ్రామ పెద్దలు చెబుతున్న స్థల పురాణం ప్రకారం పూర్వం ఆ మర్రి చెట్టు కింద ఒక మహారుషి శివుడి కోసం దీర్ఘకాలం తపస్సు చేశాడట. ఆ తపస్సుకు ప్రసన్నమైన మహాదేవుడు ఆ ఋషికి అక్కడే దర్శనమిచ్చాడని చెబుతారు. అప్పటినుంచి ఆ గ్రామస్థులు ఆ ప్రదేశాన్ని ఒక పవిత్రమైన దైవస్థలంగా భక్తితో చూసేవారు. అయితే అంత భక్తితో కొలిచిన ఆ మర్రి చెట్టును ఇప్పుడెందుకు ఒక దుష్ట శక్తిలా చూస్తున్నారు? అసలు ఆ చెట్టు వద్ద ఏం జరిగింది? మర్రి చెట్టు త్వరలో ఏర్పడిన చీలిక నెమ్మదిగా మరింత పెద్దదవుతోంది. ఒక్కటే ప్రశ్న అతని లోపల నుంచి కొరుకుతోంది. నాన్నా, మీరిక్కడికే వచ్చారా? రాత్రి ఒక్కసారిగా అర్జున్కి నిద్ర తెగిపోయింది. అతను ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. శ్వాస గట్టిగా వినిపిస్తోంది. కొన్ని క్షణాలు అతనికి ఏమీ అర్థం కాలేదు. నేను రాత్రి ఆ మర్రి చెట్టు దగ్గరే ఉన్నాను కదా, అయితే ఇప్పుడిక్కడ ఇంట్లో ఎలా ఉన్నాను? అతను చుట్టూ చూశాడు. అదే తన ఇల్లు, అదే గది. కానీ ఒక్క విషయం మాత్రం అతనికి స్పష్టంగా అనిపించింది. అది కల కాదు. తను నిజంగానే ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆలోచనలు ఒక్కసారిగా అతని మనసును పట్టేశాయి. ఈ గ్రామంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు అందరూ వింతగా చూస్తున్నారు? ఎందుకు ఎవరూ ఏమీ చెప్పటం లేదు? అప్పుడే మరో ప్రశ్న అతని మనసులో మెదిలింది. మా నాన్న ఎక్కడున్నారు? ఆయనకి ఏమైంది? ఆలోచనలు అతన్ని మరింత గందరగోళంలోకి నెట్టేశాయి. అర్జున్ కళ్లను మూసుకున్నాడు. రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. కొన్ని క్షణాల తర్వాత ఒక సంఘటన అతని గుర్తుకు వచ్చింది. ఆ మర్రి చెట్టు త్వరలో ఉన్న ఆ చీలిక, అందులోంచి వినిపించిన ఒక మృదువైన స్వరం. సమాధానం నీ దగ్గరనే ఉంది, వెతుకు. అర్జున్ ఒక్కసారిగా కళ్లను తెరిచాడు. ఆ మాటలు ఇంకా అతని చెవుల్లో మోగుతున్నాయి. అతను వెంటనే లేచి ఇంట్లో వెతకడం ప్రారంభించాడు. గదిగదిగా తిరిగాడు. చివరికి ఒక మూలగదిలో పాత వస్తువులు పెట్టే ఒక గది కనిపించింది. ఆ గదిలో మూలలో పొడిపట్టిన ఒక పాత ట్రంక్ డబ్బా ఉంది. అర్జున్ నెమ్మదిగా దాన్ని దగ్గరకు తీసుకుని మూత తెరిచాడు. లోపల పాత పత్రాలు, పాత ఫోటోలు మరియు కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అతను ఒక్కొక్కటిగా వాటిని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ పుస్తకాల మధ్యలో ఒక వింత పుస్తకం అతని దృష్టిని ఆకర్షించింది. ఆ పుస్తకం చాలా పాతగా ఉంది. దాని కవర్ కూడా వింతగా కనిపిస్తోంది. అర్జున్ నెమ్మదిగా ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది తెరిచి చదవడం ప్రారంభించాడు. దాదాపు 70 సంవత్సరాల క్రితం పచ్చని పంటలు, సంతోషంగా ఉన్న రైతులు, గుడిగంటల మధురధ్వని. గ్రామం ఆనందంగా ఉంది. గ్రామంలో ఒక గర్భవతి ఉండేది. కొద్ది రోజుల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. ఆ రోజు నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమెకి మిగిలింది ఒక్కటే, తన కడుపులో పెరుగుతున్న ఆ చిన్న ప్రాణం. ఆ బిడ్డ కోసమే ఆమె ఇంకా బ్రతికేది. ఆ బిడ్డ పుట్టినరోజు కోసం ఆమె ప్రతిరోజు ఎదురు చూసేది. ఒకరోజు చంద్రగ్రహణం రాత్రి వచ్చింది. ఆకాశం చీకటిగా మారింది. అదే సమయంలో ఆమెకు ప్రసవ వేదనలు మొదలయ్యాయి. గ్రహణం మధ్యలోనే ఒక అబ్బాయి జన్మించాడు. కానీ ఆ బిడ్డ పుట్టిన కొన్ని నిమిషాల్లోనే ఆమె ప్రాణాలు విడిచింది. గ్రామ పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు. గ్రహణం రోజు పుట్టిన బిడ్డ, ఇది శుభం కాదు. ఆ బిడ్డను మొదటిసారి చూసిన వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. అతని రూపం వింతగా ఉంది. లోతైన కళ్ళు, గాఢమైన చర్మం, చూసిన వారికి భయం కలిగించే ముఖం. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక మాటే వినిపించింది, ఇది అపశకునం. బాలుడు పెరుగుతున్న కొద్దీ గ్రామం అతన్ని మరింత దూరం పెట్టింది. పిల్లలు అతన్ని చూసి పారిపోయేవారు. పిశాచం అని పిలిచేవారు.
పాఠశాలలోకి కూడా అతన్ని అడుగుపెట్టనివ్వలేదు. గ్రామం అతన్ని అంతగా దూరం పెట్టింది. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. శివాలయంలో పూజలు చేసేవాడు. ఒకరోజు గ్రామం బయట దారిలో ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడే అక్కడి నుంచి ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఆ బాలుడిని చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ బాలుడి కళ్ళలో కనిపించినది భయం కాదు, ఒంటరితనం. ఆ దృశ్యం చూసి ఆ బ్రాహ్మణుడికి జాలి వచ్చింది. ఎలాంటి సందేహం లేకుండా ఆ బాలుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. గ్రామంలో వాళ్ళు దీనిని ఒప్పుకోలేదు. ఆ బాలుడిని ఇంట్లో పెట్టుకోవద్దు అని చాలామంది హెచ్చరించారు. కాని ఆ బ్రాహ్మణుడు ఎవరి మాటా వినలేదు. ఆ రోజు నుంచి ఆ బాలుడిని తన కొడుకులా చూసుకోవడం మొదలుపెట్టాడు. మంచి బట్టలు కొనిచ్చాడు, ప్రేమగా మాట్లాడాడు. మొదటిసారి ఆ బాలుడు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అనుభవించాడు. ప్రతిరోజు పొలం దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు నేర్పేవాడు. ఆ బాలుడు తెలివైనవాడు. అతని జ్ఞాపకశక్తి అసాధారణం. ఒకరోజు అతని తండ్రి తీవ్ర అనారోగ్యంతో పడిపోయాడు. కొన్ని రోజులకే మరణించాడు. ఇక ఆ బాలుడికి ప్రపంచంలో ఎవరూ లేరు. గ్రామం అతన్ని ఇంకా దూరం పెట్టింది. ఆహారం కూడా ఇవ్వకుండా తిట్టేవారు. ఇప్పుడు అతని మనసులో భయం లేదు, కేవలం ద్వేషం. ఆ అవమానాలు, ఆ ఒంటరితనం అతని మనసులో నెమ్మదిగా విషంలా చేరాయి. ఒక రాత్రి అతను తండ్రి వదిలిన పాత గ్రంథాలను తెరిచాడు. ఒక గ్రంథంలో అతనికి ఒక ప్రత్యేక భాగం కనిపించింది, గాయత్రీ గ్రంథం. ఆ భాగంలో ఉన్న మంత్రాలు సాధారణ పూజల కోసం కాదు, క్షుద్ర పూజలు, ప్రతీకార తంత్రాలు. ఆ బాలుడు చదివాడు, అభ్యసించాడు. మర్రి చెట్టు కింద రాత్రిలు కూర్చుని రహస్య పూజలు మొదలుపెట్టాడు. కొన్ని రోజులకే గ్రామంలో విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి. పశువులు చనిపోవడం, పిల్లలు అనారోగ్యం పడడం, రాత్రిలు తెలియని అరుపులు వినిపించడం, పంటలు ఎండిపోవడం. గ్రామం మెల్లగా నరకంలా మారుతోంది. ప్రజలు భయంతో వణికిపోయారు. ఒక రాత్రి ఒక రైతు పొలం చూసేందుకు వెళ్ళాడు. అతను చూసింది మర్రి చెట్టు కింద ఆ 12 ఏళ్ల బాలుడు పూజలు చేస్తున్నాడు. చుట్టూ నలుపు పొగ, అతని కళ్ళలో అగ్ని. రైతు గ్రామంలోకి పరుగెత్తి చెప్పాడు. గ్రామస్తులు కర్రలు, మంటలతో వచ్చారు. ఆ బాలుడిని పట్టుకుని అదే చెట్టుకి కట్టేశారు. ఇదే మన గ్రామాన్ని నాశనం చేస్తున్నది అని కేకలు వేశారు. ఆ బాలుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కేవలం నవ్వాడు. ఆ నవ్వు ఇప్పటికీ గాలిలో వినిపిస్తున్నట్టు ఉంది. అతన్ని సజీవ దహనం చేశారు. అగ్నిమంటల్లో కేకలు కాదు, ఒక శపథం వినిపించింది. మీరు నన్ను కాల్చారు, కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మంటలు ఆగిపోయాయి. గ్రామం నిశ్శబ్దమైంది. కొన్ని రోజుల్లో సమస్యలు తగ్గిపోయాయి. గ్రామస్తులు అనుకున్నారు శాపం ముగిసింది. కానీ అది ముగింపు కాదు. అదే రోజు నుంచి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గ్రహణం రాత్రి ఆ మర్రి చెట్టు దగ్గర ఎవరో ఒకరు అదృశ్యమయ్యేవారు. గ్రామం ఈ రహస్యం దాచిపెట్టింది. ఎవరూ బయట చెప్పలేదు. అర్జున్ పుస్తకం నెమ్మదిగా మూసేశాడు. కొన్ని క్షణాలు అతను ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళలో ఆశ్చర్యం, భయం, సందేహం అన్నీ కలిసిపోయాయి. మెల్లగా అతను తనతోనే మాట్లాడుకున్నాడు. అంటే ఈ గ్రామంలో జరుగుతున్న ఈ విచిత్ర సంఘటనలకి కారణం ఆ 12 ఏళ్ల బాలుడేనా? అతను ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. అయితే మా నాన్న కనిపించకపోవటానికి ఆ బాలుడికే సంబంధం ఉందా? అర్జున్ కళ్ళలో ఇప్పుడు భయం కంటే ఒక ప్రశ్న మాత్రమే మిగిలింది. అసలు మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నారు?